ఆకస్మిక ధనలాభం కావాలి అనుకున్న వాళ్ళు ఉప్పు పరిహారం చేయాలి అని చెప్తూ ఉంటారు కదా! అది ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలో తెలియజేస్తారా? ఉప్పుతో చేసే పరిహారాలు అనేకం ఉన్నాయమ్మా. ధనలాభం కోసం ఉప్పుతో చేసే పరిహారాలు కూడా అనేకం ఉన్నాయి. ఉప్పుతో చేసే పరిహారాలు ధనానికి కాకుండా ఇంకా వేరే వాటికి కూడా చేసేవి అనేకమున్నాయి. కేవలం ధనం కోసమే ఉప్పుతో చేసే పరిహారం కావాలి అని అనుకుంటే, ఫస్టు మనకు చూడండి, మనకుండేటటువంటి షట్చక్రాలలో ఇక్కడ నడుము దగ్గర ఉండే చక్రం ఏదైతే ఉంటుందో, అది మనకి ధనానికి సంబంధించిన విషయం. అందుకే అది యాక్టివ్ కావాల. అది దోషం ఉండకూడదు. ఇప్పుడు మనం రకరకాల తాంత్రిక విద్యలు ఉపయోగించే వాళ్ళు చూస్తుంటారు. మన మనిషి చుట్టూ ఉండేటటువంటి ఆరాని క్లీన్సింగ్ చేయటంలో ఈ షట్‌చక్రాలను కూడా క్లీన్సింగ్ చేస్తారు ఉప్పుతో. అంటే కేవలం మీకు ధనం గురించి మాత్రమే ఆలోచన ఉంది. దానికి సంబంధించినటువంటిది ఒక ప్రక్రియ కావాలి అనుకుంటే, మీరు ఒక చక్కగా ఒక ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల ఇక్కడ నడుము దగ్గర ఉండేటటువంటి ఈ చక్రానికి సంబంధించిన బంధం ఏదైతే ఉంటుందో, అది కొంచెం యాక్టివేట్ అవుతుంది. మామూలుగా స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు. వాళ్ళంతా తిప్పుతారు కదా! ఇట్లా ఒక నడుముని ఒక 5 అవును. టైమ్స్ ఇటు, 5 టైమ్స్ ఇటు ఇట్లా తిప్పుతారు. అందరూ చేస్తారు ఈ పని. మామూలుగా కాళ్ళు, చేతులు ఈ జాయింట్స్ అన్నీ చేసుకుంటే ఇక్కడ. దానికి ఇంకొక ప్రక్రియ ఏమిటంటే, మీరు ఉప్పుతో కూడా ఇది ఈ విషయాన్ని మీరు యాక్టివేట్ చేయొచ్చు. హ్మ్. మామూలుగా 2 చేతుల్లో కానీ, ఒక చేత్తో కానీ పిడికెడు సముద్రపు ఉప్పు తీసుకోవాలి ఇట. తెల్లగా ఉండే ఉప్పు కాదు. సముద్రం ఉప్పు. అది కొంచెం నల్లగా ఉంటుంది. రాళ్ళులాగా ఉంటుంది. పొడి చేసి, దాన్ని మీరు ఇక్కడ నడుము దగ్గర 4 వైపుల నుంచి కూడా మామూలుగా దిష్టి తీసేటప్పుడు ఎట్లా తీస్తామో అట్లా తిప్పేయటం వల్ల కూడా మీకు ఈ షట్‌చక్రాలలో ఉండేటటువంటి చక్రము చక్కగా యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ఈ తీసిన ఉప్పంతా కూడా మామూలుగా సింక్‌లో వేసి ట్యాప్ తిప్పితే కరిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. ఇది ప్రాణిక్ హీలింగ్‌లో ఇది ఒక పద్ధతిగా చెప్పారు. కానీ ఈ పద్ధతి మన పాత కాలం నుంచి వస్తుంది. దాన్ని ఒక కొత్త పేరు పెట్టి, కొత్త సైన్స్ అని కొత్త పుస్తకాలు రాసి దానికొక పేరు పెట్టారు. ఇది చాలా పాత విద్య ఇది. ఎవరైనా సరే బద్ధకంగా ఉన్నప్పటికీ, ధనానికి ఇక్కట్లు పడుతున్నప్పటికీ, ఈ ఒక చిన్న ప్రక్రియ చేయటం వల్ల తప్పకుండా ఇది యాక్టివేట్ అవుతుంది. ఒక ఉత్సాహం అన్నదొస్తుంది. బద్ధకంగా ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఉత్సాహంగా తయారవుతారు. ధనాకర్షణ పెరుగుతుంది వీళ్ళలో. ముఖంలో కాంతి వస్తుంది. తప్పకుండా ధనానికి సంబంధించినటువంటి ఆకర్షణ పెరుగుతుంది కాబట్టి, వీళ్ళు ధనాన్ని రాబట్టుకోగలిగే పనులు చేస్తారో, అది చేసే అవకాశాలు వీళ్ళకొస్తాయి. వాటిని ఉపయోగించుకుంటారు. అలా ధనాన్ని సంపాదించగలుగుతారు.